హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. 2026 ఆరంభమైంది. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా భోగభాగ్యాలు, ఆనంద ఉత్సాహాలతో మీరు మీ లైఫ్ గడిచిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు రీడింగ్ చూద్దాము. ఎస్ఆర్ నో రీడింగ్. మీకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, న్యూ ఇయర్ ఎలా ఉంటుంది, 2026 ఎలా ఉంటుంది ఉండబోతుంది అనేది ఎస్ఆర్ నో అనేది చూద్దామండి. సో 3 కార్డ్స్ తీస్తాను. ఆ 3 కార్డ్స్ మీకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ కార్డ్. సో ఫస్ట్ కార్డు ఏస్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో ఏస్ ఆఫ్ పెంటకల్స్ చాలా బాగుంటుందండి మీ లైఫ్. ఇంకా న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు. న్యూ ఇయర్ కదా, సో బిగినింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. మీ లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా గడిచిపోబోతుంది. మీరు ఏదో ఒక దాంట్లో అడుగు వేయబోతున్నారు. న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అయిపోతుంది. న్యూ లైఫ్ అనేది మీకు స్టార్ట్ కాబోతుందండి. మీకు యూనివర్స్ సపోర్ట్ కూడా బాగుంది. అంతా చాలా పచ్చగా ఉంటుంది. మీ లైఫ్ బాగుండబోతుంది. ఓకేనా? ఎస్ అని వచ్చింది ఫస్ట్ కార్డు. సెకండ్ కార్డ్ చూద్దాం. ఓకే, ఇది 9 ఆఫ్ స్పాట్స్ వచ్చిందండి. కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మీకు సెకండ్ కార్డు సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఉంటాయి. అయితే సాల్వ్ కావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ సాల్వ్ అయిపోతాయి. కాకపోతే మీరు ఎక్కువ థింక్ చేస్తూ ఉన్నారు వాటిని గురించి. మీరు చేయాల్సిందేది మీరు చేసేసేయండి. తప్పకుండా మీకు ఫలితం దక్కుతుంది. బాగుంటుంది లైఫ్. తప్పకుండా సక్సెస్ అవుతారు. బట్ మీరు ఎక్కువ ఆలోచించి బాధపడుతున్నారు. అయితే మీరు అనుకోండి కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. ఇది కూడా ఎస్ కార్డే, నో కార్డ్ కాదు. కాకపోతే కొంచెం ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆలోచనలు పోయి మీకు మంచిగా జరుగుతుంది అని చూపిస్తోంది. ఎస్ అని చూపిస్తోంది. ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ఎక్కువ ఆలోచనలు చేయొద్దండి, మైండ్లో ఎక్కువ పెట్టుకోవద్దండి అని వచ్చింది. ఇంకా థర్డ్ కార్డ్ చూద్దామండి ఏమొచ్చింది అనేది. ఓకే, కొంచెం ఈ సంవత్సరం మీకు థర్డ్ కార్డ్లో ఇది కొంచెం నో కార్డ్ వచ్చిందండి. ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్యాల పరంగా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే సూచన చూపిస్తోంది. ఆ ఆరోగ్యం కూడా సరిగా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది చూపిస్తోంది. సో కాబట్టి ఇది నో కార్డు. జాగ్రత్తగా ఉండండి అని మీకు ఇది మెసేజ్ వచ్చింది. డబ్బులు ఖర్చు అయ్యే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా, ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు అనుకునే నెంబర్ని నాకు ఏ నెంబర్ అనుకున్నారో కామెంట్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.